ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2023 సంవత్సరం నవంబర్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఒకవైపేమో చతుర్థ భావంలో వక్రగమనంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి. కానీ ప్రశ్నాశాస్త్రంలో విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నటువంటి యోగం గురించి ప్రశ్నాశాస్త్రం చెప్తుంది. వృశ్చిక రాశి జాతకులకి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు, మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణలు తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది, సానుకూలవంతంగా ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా కుటుంబపరమైనటువంటి అంశాలు, ఇంటికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో వీటిలో సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కన్స్ట్రక్షన్కు సంబంధించినవి, నిర్మాణం పూర్తి కానటువంటివి పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్త గృహం లేదా వాహనం, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ప్రయత్నాన్ని కనుక కొనసాగిస్తున్నట్టయితే అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా పొందుతారు. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, తల్లికి సంబంధించినటువంటి స్థితిగతుల నుంచి సానుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ప్రగతి కూడా అనుకూలంగా ఉంది. కొంతకాలంగా వాతావరణ మార్పు వల్ల కానీ, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితి సంప్రాప్తమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏవైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి స్థితిగతులు కలిగేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు. వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త సంస్థను స్థాపించటం, కొత్త వృత్తి వ్యాపారంలోకి వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నానికి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఖచ్చితంగా ఏర్పడబోతున్నాయి. ఎంతో కాలం క్రితం మీ మనసులో మెదిలినటువంటి ఒక చిన్న ఆలోచన మీకు విశేషవంతమైనటువంటి ధనార్జనని సముపార్జించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప మేధస్సు చేత మీరు గొప్ప వ్యక్తులతో భాగస్వామిగా, అంటే పెట్టుబడి పెట్టకపోయినా పర్వాలేదు, లేదా స్వల్ప పెట్టుబడితో ఉద్దండులైనటువంటి గొప్ప వ్యాపారుల సరసన చాలా గొప్ప వ్యక్తులతో కలిసి వ్యాపారం చేయగలిగినటువంటి పరిస్థితులు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఈ మాసంలో రాబోతుంది. అంటే శని భగవానుడు ఒక్కోసారి చతుర్థ భావమే కాదు, ఏలినాటి శనిలో ఉన్న ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలను కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాడనడానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పచ్చు. కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కేవలం కష్టాలను ఇస్తాడనో, ఇబ్బందులనే సూచిస్తాడనో మనం అనుకుంటాం. కానీ వాస్తవికమైనటువంటి పరిస్థితుల్లో గతంలో మనం చేసినటువంటి పుణ్యకర్మలు, మంచి పనుల తాలూకు స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిదే భవిష్యత్తులో పునరావృతం అవుతుంది తప్ప వేరొకటి కాదు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి జాతకులకి కుటుంబపరమైనటువంటి అంశాల్లో గృహ సంబంధమైన యోగం, వాహన యోగం, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలవంతంగా మారుతూ ఉన్నాయి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితి అవ్వచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో మాత్రం ఏవో తెలియని చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు, మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో
సంఘర్షణలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తలని అర్థం చేసుకోలేకపోవటమో, ఒకరికొకరి మధ్య ఏర్పడుతున్నటువంటి అభిప్రాయ భేద సంబంధమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా జీవితంలో మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమైపోయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మూడవ వ్యక్తితో మీకున్నటువంటి ప్రమేయం, అంటే భార్యాభర్తలు కాకుండా ఇతర వ్యక్తులతో మీకున్నటువంటి పరిచయాలు అవ్వచ్చు, వేరొక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించేటువంటి ప్రయత్నం అవ్వచ్చు. ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ చతుర్థ భావంలో శని భగవానుడి సంచార స్థితి ఉన్న యోగదాయకమైనటువంటి స్థితిగతులే అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అనుకూలంగానే ఉన్నాయి. కానీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యకరమైనటువంటి స్థితిగతుల్లోనే చిన్న చిన్న ఇబ్బందులు, అర్థం చేసుకునేవారు అపార్థం చేసుకోవటం, ఈ అపార్థాల వల్ల ఇబ్బంది కలగటం, మూడవ వ్యక్తి వల్ల వారి ప్రస్తావన వల్ల సవ్యంగా సాగుతుందనుకున్నటువంటి కుటుంబ జీవితంలో ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడడానికి గల కారణం అర్థం కాకపోవటం, ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోయి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులుగా గోచరిస్తూ ఉంది. అయినప్పటికీ ఓర్పుతో నేర్పుతో మీరు తీసుకునే నిర్ణయాలు అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. పరమ ప్రశస్తవంతమైనటువంటి దీపావళి అమావాస్య రోజు అమ్మవారి దేవీ స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించిన, శ్రీఫలాలు, గోమతి చక్రాలు అమ్మవారి దగ్గర ఉంచి వాటిని గనక విశేషంగా కుబేర స్థానంలో ఉంచిన యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని మీరు పొందగలుగుతారు. ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మీ సమీపమైనటువంటి ప్రాంగణంలోని ఎక్కడైనా 12 జ్యోతిర్లింగాలకు వెళ్ళి ఏదో ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనం గావించటం, తాంత్రిక విధానంలో అఘోర పాశుపతం అనేటువంటి విధి విధానంలో గనక అభిషేక క్రతువును జరిపించగలిగితే యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందగొరేటువంటి అవకాశం గోచరిస్తోంది.